వరంగల్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది. ములుగు రోడ్డులో ఉన్న ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో 5 వుడ్ ఫర్నిచర్ షాపులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫర్నిచర్ షాప్ లో ఉన్న విలువైన మిషనరీతో పాటుగా పెద్ద సంఖ్యలో టేకు కర్ర కాలి బూడిద కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లాలో పండుగ పూట అయితే విషాదం నెలకొంది. వరంగల్లోని ములుగు రోడ్డు వద్ద ఉన్నటువంటి ఫర్నిచర్ షాపులు దాదాపు 5 షాపులు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ములుగు రోడ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ షాపులు ఏవైతే అర్ధరాత్రి పూట ఏదైతే షార్ట్ సర్క్యూట్తో మొత్తం టోటల్గా కూడా తగలబడిపోయాయో ఆ ప్రాంతంలో మనం ఉన్నాము. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే నడియం రాత్రి దాదాపుగా 12 గంటల నుంచి 2 గంటల ప్రాంతాల్లో ఇటు షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు కూడా అయితే భావిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇటు ఫర్నిచర్తో పాటు ఇటు పెద్ద ఎత్తున ఫర్నిచర్ షాప్లో ఉన్నటువంటి టేక్ కర్ర కూడా పూర్తిగా కాలిపోయిన దగ్ధమైన పరిస్థితి మనం విజువల్లో కూడా చూడవచ్చు. దీనికి సంబంధించిన దాదాపుగా 5 షాపులు ఫర్నిచర్ షాపులు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా 5 షాపులు కూడా ఇటు ఫర్నిచర్తో పాటు ఇటు దీంట్లో ఉన్నటువంటి టేకు సంబంధించిన కర్ర అంతా కూడా పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఇంకేమైనా ఈ ప్రమాదం ఏదైనా ఎవరి వల్ల అయినా కూడా ఇలాంటి ప్రమాదం జరిగిందా అనేది సంబంధించి కూడా అనుమానాలైతే రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 షాపులు ఉంటాయి. ఈ 5 షాపులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా దీనికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఏదైతే ఇక్కడ ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి కూడా దీన్ని చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఈ ఫర్నిచర్ షాపులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒక్క టేక్ సంబంధించి కూడా ఒక్క కర్ర కూడా మిగిలిన పరిస్థితి లేదు. టోటల్గా కూడా కర్ర అంతా కూడా అంటుకున్న పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా నడియం రాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రాంతాన ఇదైతే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు చూడలేదు కాబట్టి ఇంత ప్రమాదం ఈ పెద్ద ఎత్తున కూడా ఇటు ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా ఈ ఫర్నిచర్ షాప్లకు సంబంధించిన వారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు ఎట్లా జరిగింది, ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఎవరైనా కావాలని ఇలాంటి దుశ్చర్యానికి పాల్పడ్డారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్నారో, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? నేను ఇక్కడ షాప్ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. నిన్న పండుగ పూటని మొత్తం షాపు క్లీన్ చేసి నైటు 10 గంటలకల్లా బంద్ చేసి వెళ్ళినాను. నైటు ఫోన్ చేసి వాళ్ళు బయట చూసిన వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఫోన్ చేసి షాపు తగలబడ్డది రాండి అని చెప్పిన ఉదికొచ్చిన తీసుకుని చూశాక మొత్తం తగలబడి ఉన్నది. మా జీవన ఆధారమే ఇది. అయితే మా పిల్లల భవిష్యత్తు ఎట్లా, మా భవిష్యత్తు ఎట్లా అనేది ఏం అర్థం కావట్లేదు అసలు. మీరు నైట్ ఎంత టైం వరకు ఇక్కడ ఉన్నారు? ఏ టైంలో మీకు ఫోన్ వచ్చింది? అసలు షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఇంకేమైనా ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా? నైటు 10 గంటల దానికి ఇక్కడ ఉన్నా. నైట్ 10 గంటల తర్వాత పోయినా షార్ట్ సర్క్యూట్ వల్లనే కావచ్చు అనుకున్నా. వేరే ప్రమాదం చేసేవాళ్ళు ఎవరు ఉండదు. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్లనే అయిందని నేను భావిస్తాను. దీంట్లో చాలా మిషన్లు ఉన్నాయి, కరువు ఉన్నది, కస్టమర్ల కరువు ఉన్నది. చాలా నష్టపోయాను. ఇవన్నీ నాకు ప్రభుత్వం వారు ఏమన్నా సహకరించి నన్ను కొంచెం జీవనోపాధి కల్పించగలరని కోరుతున్నాను. మొత్తం ఎంతవరకు ఇలా కర్ర ఉంది? ఈ మిషనరీ సంబంధించి మిషనరీ కావచ్చు, ఈ కర్రకు సంబంధించి ఎంత నష్టం జరిగిందని భావిస్తున్నారు మీరు? మిషనరీకి ఒక 20 లక్షల దాకా ఉంటుంది. కర్రకు ఒక 22 లక్షల దాకా అవుతుంది. మొత్తం 40,000 దాకా అవుతుందండి. ఈ పండుగ పూట అయితే విషాదం నెలకొంది. పెద్ద ఎత్తున కూడా దాదాపుగా భారీ ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా దుఃఖంలో కూడా మునిగిపోతున్నారు. పండుగ పూట ఇలాంటి ఘటన జరగడం అయితే చాలా తీవ్రంగా కలిసివేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మిగతా షాపులకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. దాదాపుగా ఇక్కడ 5 షాపులు ఉంటాయి. 5 షాపులు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఒక్క టేక్ కర్ర కూడా మిగిలిన పరిస్థితి లేదు. ఒక మిషనరీ కూడా వాడుకుందామన్నా కూడా ఒక మిషనరీ కూడా మిగిలిన పరిస్థితి లేదు. పూర్తిగా మంటల్లో కాలిపోయిన బూడిదైపోయిన పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? నైట్ 10 గంటలకు మా వాళ్ళు ఉండిపోయిళ్ళు. అప్పటి వరకు ఏం లేదు. మధ్యరాత్రి 1 గంట ప్రాంతాన అంటుకున్నట్టు మాకు 3 గంటలకు ఫోన్ చేసిండ్రు. ఫైర్ స్టేషన్ వచ్చి ఆపిండ్రు, కానీ అది కాలే ఆగడం. 10 ట్యాంకర్ దాకా కాలబెట్టిండ్రు. సాఫ్ చేసి నానిపిండ్రు కానీ నానలే. లాస్ట్కి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. దాదాపు 30 లక్షల నష్టం జరిగింది.
మొత్తం. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు మీరంతా కూడా? 10 సంవత్సరాలు బట్టి ఉంటాను ఇక్కడ. 10 సంవత్సరాలు పని చేసుకుంటాను. కస్టమర్ల కరెక్ట్ బాగున్నాయి. ఇక సమాధానం ఏం చెప్పాలో తెలుతలేదు. ఇట్లా అంటే మొత్తంగా కూడా ఇందులో ఉన్నటువంటి టేకర్ అంతా కూడా టేకరేనా? ఇదంతా కస్టమర్లకు సంబంధించిందేనా? కర్ర మొత్తం లోకల్ కర్ర, నాణ్యమైన కర్ర, మామూలుది లేదు. దాని కాస్ట్ 30-40 లక్షల దాకా అవుతుంది. ఈరోజు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది. విశ్వబ్రాహ్మణుల కార్పెంటర్స్ కూడా చాలామంది రోజు పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. వాళ్ళకు ఇప్పుడు కొన్ని లక్షలల్లో అసలు ఇక ఎవరు ఓదార్చలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు వాస్తవాన్ని చెప్పాలంటే మేము 5 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నాం, 5 గంటల నుంచి చూస్తున్నాం. వాళ్ళ భార్య పిల్లలతో వచ్చి ఇక్కడ చాలా బాధపడుతున్నారు. అసలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలిపోయిన ఫర్నిచర్ షాపుల వాళ్ళకి ఒక్కొక్కరికి 15 నుంచి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము కార్పెంటర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఇటు కస్టమర్లకు సంబంధించిన వరంగల్ నగర ప్రాంతానికి సంబంధించిన కస్టమర్లకు సంబంధించిన పెద్ద ఎత్తున టేకర్ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫర్నిచర్ వర్క్ చేస్తూ కూడా ఇటు కస్టమర్లకు కోరుకున్న విధంగా ఇటు డిజైన్ల రూపంలో కూడా ఇటు మేము టేకర్ తయారు చేసి ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ రాత్రి సమయాన ఇటు దాదాపుగా 12 గంటల నుంచి వెళ్ళి 2 గంటల ప్రాంతాన ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఎవరైనా దీనికి సంబంధించి కూడా ఎవరైనా అంటించారనే కోణంలో అయితే ఇప్పటికే ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మేమంతా కూడా 5 షాపులకు సంబంధించి కూడా ఇక్కడ వేసుకొని కూడా మేము ఇక్కడ ఏదైతే ఫర్నిచర్ వర్క్ చేస్తూ కూడా మేము ఇక్కడ జీవనాధారం పొందుతున్నాము. పండుగ పూట ఈ విధంగా జరగడం చాలా దుఃఖంతో కూడుకుందంటూ కూడా చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున దీంట్లో ఉన్నటువంటి మిషనరీకి సంబంధించి కావచ్చు, భారీగా ఉన్నటువంటి టేకర్ కూడా పూర్తిగా మంటలో కాలిపోయి బూడిదైపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మేము ఎట్లా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఇప్పటికే మేము అప్పుల పాలై ఉన్నాము. అప్పులు చేసి కూడా ఈ మిషనరీ అంతా కూడా తీసుకొచ్చాము. లక్షల్లో కూడా ఈ మిషనరీ ఉంటుంది. ఇటు కస్టమర్లకు సంబంధించిన టేకర్ కూడా లక్షల్లో ఉంటుంది. మేము కస్టమర్లకు ఏం సమాధానం చెప్పాలి? ఇటు మిషనరీ మేము మళ్ళీ కొనుగోలు చేయాలంటే మా వల్ల కాదు, మాకు ఆత్మహత్యలే శరణ్యమంటూ కూడా వీళ్ళంతా కూడా పండుగ పూట దుఃఖ సాగరంలో మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కొంచెం అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం అయితే వీరిని ఆదుకోవాలంటూ కూడా ఇటు ఫర్నిచర్ షాప్లకు సంబంధించిన యజమానులు అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే ములుగు రోడ్లో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.